పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఎస్, తమిళనాడు రాజకీయాలు రోజు రోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా అక్కడ విజయ్ ఎన్నికల్లో గెలిచిన రోజు నుంచి ప్రతిరోజు కూడా ఏదో ఒక సమీకరణం మారుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా విజయ్కి పోటీగా అన్నామలై మాజీ ఐపీఎస్ ఆఫీసర్, అంటే ఐపీఎస్ ఆఫీసర్గా తమిళనాడులో సంచలనంగా మారినటువంటి అన్నామలై, ఆయన్ని ముద్దుగా అక్కడ ఉన్నటువంటి అభిమానులందరూ, ఫ్యాన్స్ అందరూ కూడా సింగం అన్నామలై అని పిలుస్తారు. అంటే సూర్య నటించినటువంటి సింగం సినిమా సిరీస్లన్నీ ఏ విధంగా హిట్ అయ్యాయో, అందులో ఆ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా సిన్సియర్గా ఉంటాడో అలాంటి పవర్ఫుల్ అండ్ సిన్సియర్గా పోలీస్ ఆఫీసర్గా ఐపీఎస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి అన్నామలై. అలాంటి అన్నామలై కేవలం పోలీస్ ఆఫీసర్గా ఉంటే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఐపీఎస్ నుంచి పక్కకు వైదొలిగి నేరుగా రాజకీయాల్లోకి వస్తే ఇక ఇలాంటి ఎంతోమంది ఐపీఎస్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్ల చేత ప్రజలకు ఒక మంచి పాలన అందించాలి అనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో ఆయన వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి నేరుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అది కూడా జాతీయ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి నేషనల్ పార్టీ బీజేపీలో జాయిన్ అయ్యారు. 2019లో జాయిన్ అయిన తర్వాత ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన కొంతకాలం పాటు, అంటే కనీసం ఒక 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు కూడా ఆయన బాధ్యతలు చేపట్టారు. అయితే అనూహ్యంగా బీజేపీ ఎన్నికలకు ముందు, తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్నామలైను బీజేపీ అధ్యక్షుడు స్థానం నుంచి తప్పించింది. ఆయన్ను ఎక్కడా కూడా ప్రచారంలోకి వినియోగించుకోలేదు. కేవలం అన్నాడీఎంకే ఒత్తిడి మేరకే, అన్నాడీఎంకే బీజేపీలో యాక్టివ్గా ఉన్నటువంటి అన్నామలై ముద్ర పడితే అది ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది, దానివల్ల ఖచ్చితంగా ఓటమి వస్తుంది అనేటువంటి ఉద్దేశాన్ని బీజేపీ అధిష్టానంకు చెప్పడంతో అందుకు తలొగ్గి బీజేపీ అధిష్టానం అన్నామలైని పూర్తిగా గత ఎన్నికల్లో పక్కన పెట్టేసింది. అందులో భాగంగానే బీజేపీకి కేవలం 1 సీటు వచ్చింది. అన్నాడీఎంకే పార్టీకి 47 స్థానాలు వచ్చి ప్రతిపక్ష స్థానానికి కూడా కాకుండా 3వ స్థానానికి పడిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు అన్నామలై బీజేపీకి రాజీనామా చేసి నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు? సో ఆ ఉద్దేశంతో రాజీనామా చేసిన అన్నామలై ఇప్పుడు కొత్తగా పార్టీ పెడుతున్నాను అనేటువంటి విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా ఆయన అనౌన్స్ చేశారు. బీజేపీ కూడా ఆయన పార్టీ సభ్యత్వానికి చేసిన రాజీనామాను కూడా ఆమోదించింది. అయితే ఇప్పుడు అన్నామలై నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, ఇది చాలా కీలకమైనటువంటి వ్యవహారం. అంటే తమిళనాడు రాజకీయాల్లో నిశితంగా పరిశీలిస్తున్నటువంటి విశ్లేషకులు ఖచ్చితంగా దీన్ని దూరదృష్టితో ఆలోచిస్తే మాత్రం విజయ్కి పోటీగా అన్నామలై మారబోతున్నాడు. సో జంజీ అంతా కూడా, యంగ్ జనరేషన్ అంతా కూడా విజయ్ వైపు నిల్చుంది. మహిళల ఓట్లన్నీ కూడా విజయ్ వైపు పడ్డాయి. అలాగే దాదాపు అర్ధ శతాబ్దం పాటు ద్రవిడ పార్టీల రాజకీయ సిద్ధాంతాలను విసిగి వేజారిపోయినటువంటి తమిళనాడు ప్రజలు కొత్త పార్టీకి అవకాశం ఇవ్వాలి, యువకులుగా ఉన్నటువంటి వారికి నాయకత్వానికి, పార్టీకి మద్దతు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో టీవీకే పార్టీకి ఆ పార్టీ అధినేత హీరోగా ఉన్నటువంటి విజయ్కు పట్టం కట్టారు తమిళనాడు ప్రజలు. ఇప్పుడు సరిగ్గా విజయ్ ఏ స్ట్రాటజీ అయితే ఫాలో అయ్యాడో ఇప్పుడు అన్నామలై కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు. అందుకే ఇప్పుడు విజయ్కి పోటీగా, విజయ్కి ఎదురుగా నిలవడానికి మాజీ ఐపీఎస్ ఆఫీసర్, మాజీ బీజేపీ రాష్ట్ర తమిళనాడు అధ్యక్షుడు, ప్రస్తుతం కొత్త పార్టీని పెట్టబోతున్నటువంటి ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న అన్నామలై, సింగంగా పిలిచే అన్నామలై ఇప్పుడు విజయ్ని ఢీకొట్టబోతున్నాడు. అది ఎలా అంటే, విజయ్ పోటీ చేసిన, ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి 2 స్థానాలు, ఒకటి పెరంబూరు, 2 తిరుచి ఈస్టు. పెరంబూరులో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, అలాగే తిరుచి ఈస్ట్లో కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. ఎవరైనా కూడా 2 చోట్ల ఎమ్మెల్యేగా గెలిస్తే 1 స్థానంలో మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది, 1 స్థానంలోనే కొనసాగించాల్సి ఉంటుంది. అందుకోసం విజయ్ ఇమీడియట్గా తిరుచికి సంబంధించిన ఈస్ట్ స్థానంలో రాజీనామా చేశారు. ప్రస్తుతం ఈ స్థానం ఖాళీగా ఉంది. అయితే ఈ స్థానంలో ఎక్కడైనా ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయితే, సో ఆ 6 నెలల లోపల రాజ్యాంగం ప్రకారం ఎన్నికల
నియమావళి ప్రకారం 6 నెలల లోపల అక్కడ ఉప ఎన్నికలు ఖచ్చితంగా జరగాల్సి ఉంది. ఆల్రెడీ ఒక 1 మంత్ పూర్తవుతుంది కాబట్టి రాబోయేటువంటి 5 నెలల లోపల అక్కడ తమిళనాడులో బై ఎలక్షన్ జరగబోతుంది. ఈ బై ఎలక్షన్లో విజయ్ ఒక సునామీ సృష్టించడం ఖాయం అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. విజయ్ గ్రాఫ్ను తగ్గించాలన్నా కానీ, విజయ్ పరపతిని తగ్గించాలన్నా కానీ, విజయ్ క్రేజ్కు కాస్త బ్రేకులు వేయాలన్నా కానీ ఆ స్థాయిలో ఢీకొట్టేటువంటి నాయకత్వం వైపు ఇప్పుడు అన్ని పార్టీలు, ముఖ్యంగా ప్రధానంగా విజయ్ని వ్యతిరేకించేటువంటి వర్గం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఇప్పటికిప్పుడు కోలుకునే పరిస్థితి లేదు. అన్నా డిఎంకే పూర్తిగా చతికిలు పడిపోయింది. అన్నా డిఎంకే తాజాగా ఇవాళ వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం చూసినా కూడా అన్నా డిఎంకే చీలిపోయింది. అన్నా డిఎంకేలో జయలలితకు ప్రధాన అనుచరులుగా ఉన్నటువంటి ఎవరైతే సివి షణ్ముగం, సి విజయ్ భాస్కర్, ఈ ఇద్దరు కూడా విజయ్ పార్టీలో చేరడానికి సిద్ధమైపోయారు. వీరితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలను కూడా, దాదాపు 20 మంది ఎమ్మెల్యేలను కూడా విజయ్ పార్టీలోకి తీసుకురావడానికి గ్రౌండ్ వర్క్ రెడీ అయిపోయింది. సో ఇక అన్నా డిఎంకే పార్టీ కోలుకునే పరిస్థితి లేదు. ఆల్రెడీ పళనిస్వామి నాయకత్వాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. సో కాబట్టి ఇక డిఎంకే ఇప్పటికిప్పుడు విజయ్ మీద అంత యాక్టివ్గా అక్కడ ఫైటింగ్ చేసే పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఎవరు అంటే ఆప్షన్ అన్ని రకాల వేళ్ళన్నీ కూడా ఇప్పుడు అన్నామలై వైపు చూస్తున్నాయి. అన్నామలై కొత్త పార్టీని ప్రకటించిన తర్వాత బై ఎలక్షన్స్లో, ఉప ఎన్నికల్లో తిరుచి ఈస్ట్లో ఆయన పోటీ చేయబోతున్నాడు. సో జెన్జీ బ్యాచ్ని, యంగ్ జనరేషన్గా ఉన్న బ్యాచ్ని, అలాగే మహిళల ఓట్లను, అలాగే కుల సమీకరణాలకు కూడా అక్కడ కాస్త తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ నియోజకవర్గంలో. సో విజయ్ హవాన్కు బ్రేక్ వేయాలంటే అది అన్నామలై ద్వారానే. డి అంటే డి అనే విధంగానే అన్నామలై ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాడు. సో విజయ్ పార్టీ తరఫున మరి ఎవరు బరిలోకి దిగుతారు అనేటువంటి ఆ చర్చ కూడా, ఆ ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఎవరంటే విజయ్ తరహాలోనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రాఘవ లారెన్స్, దర్శకుడు, కొరియోగ్రాఫర్గా ఉన్నటువంటి లారెన్స్ తెలుగు ప్రజలకు కూడా సుపరిచితుడు. తెలుగులో ఆయన అనేక సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు. చిరంజీవి అలాగే అనేక మంది అగ్ర నటులు కూడా ఆయన కొరియోగ్రఫీ చేశారు. అలాగే ఆయన నటించి దర్శకత్వం వహించినటువంటి అనేక సినిమాలు, స్టైల్ కావచ్చు, ముని కావచ్చు, ఇలా ఆ సిరీస్కి సంబంధించిన అనేక సినిమాలన్నీ కూడా తెలుగులో కూడా హిట్ అయ్యాయి. అయితే లారెన్స్ ఆప్షన్ ఎందుకు ఎంచుకున్నారంటే లారెన్స్ కూడా విజయ్ లాగే సేవా కార్యక్రమాలను చేస్తూ, సో ఎవరైతే ఆపదలో ఉంటారో వాళ్ళకి అండగా నిలుస్తూ ఒక ఆర్ఫాన్ హోమ్ని, అలాగే అంగవైకల్యం కలిగిన వారందరూ కూడా ఉచితంగా సర్జరీలు, వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఉచితంగా అందిస్తున్నాడు రాఘవ లారెన్స్. సో ఇప్పుడు తిరుచి ఈస్ట్లో పోటీ చేస్తే రాఘవ లారెన్స్కు ఉన్నటువంటి పరపతిని, అలాగే విజయ్కు ఉన్నటువంటి సీఎంగా ఆయన తెచ్చుకున్నటువంటి క్రేజ్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు అన్నామలై ఒకే ఒక మార్గం అన్నట్టుగా ఇప్పుడు అందరూ అంచనా వేస్తున్నారు. సో డేరింగ్ అండ్ డాషింగ్గా నిర్ణయాలు తీసుకోబోతున్నటువంటి అన్నామలై విజయ్ను ఢీ కొట్టడానికి, విజయ్ను ఎదురొడ్డడానికి తిరుచి ఈస్ట్లో ఉప ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ అధిష్టానం ఎంత చెప్పినా, బీజేపీ అధిష్టానం ఎంత వారించినా, బీజేపీ అధిష్టానం ఎంత సద్దుమణిగేలా ప్రయత్నించినా కూడా అన్నామలై ఒప్పుకోలేదు. ఖచ్చితంగా పార్టీకి దూరం అవ్వాలనుకున్నాడు, ఫిక్స్ అయ్యాడు, పార్టీకి రాజీనామా చేశాడు. బీజేపీ అధిష్టానం కూడా రాజీనామాను యాక్సెప్ట్ చేసేశారు. సో ఈ కొత్త పార్టీని ప్రకటిస్తానని ఆయన సోషల్ మీడియాలో చెప్పేశారు. రేపో మాపో మరికొన్ని రోజుల్లో పార్టీ సిద్ధాంతాలను, పార్టీ పేరును కూడా ఆయన ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ డేర్గా వ్యవహరించేటువంటి అన్నామలై, దూకుడుగా వెళ్ళేటువంటి అన్నామలై రాబోయేటువంటి 4 నెలల్లో 5 నెలల్లో జరిగేటువంటి తిరుచి ఈస్ట్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తేనే అన్నామలై విజయ్ను ఢీ కొట్టడానికి సిద్ధం అవుతున్నాడు అనేటువంటి ఒక మెసేజ్ గ్రౌండ్ లెవెల్కు వెళ్తుంది. అప్పుడు విజయ్కి సెకండ్ ఆప్షన్గా, విజయ్కి వ్యతిరేకంగా, విజయ్కి ఆపోజిట్ ఆప్షన్గా ప్రజలందరూ కూడా, ముఖ్యంగా యువత, వీళ్ళందరూ కూడా అన్నామలై వైపు చూసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అన్నామలై గెలిచే అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విజయ్ పోటీ చేసి గెలిచినటువంటి స్థానం, అందులోనూ ఇప్పటికిప్పుడు ప్రతిపక్షాలు కోలుకోలేని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఖచ్చితంగా ఆబ్వియస్గా అక్కడ విజయ్ గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ విజయ్ను ఢీ కొట్టడానికి అదే స్థాయిలో ఒక క్రేజ్ ఉన్నటువంటి యంగ్ లీడర్ తెర మీదకు వచ్చారంటే అది అన్నామలై ఉంటుంది. కాబట్టి అన్నామలై వైపు ఇప్పుడు అందరూ చూస్తారు. కాబట్టి బీజేపీయే అన్నామలై వెనక ఉండి
రాజీనామా చేయించి జాతీయ పార్టీలకు తమిళనాడులో అవకాశం ఉండదు కాబట్టి అక్కడ భవిష్యత్తు రాదు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు బీజేపీయే అన్నామలై అస్త్రాన్ని విజయ్ మీద ప్రయోగించడానికి సిద్ధమైంది. ఎందుకు బీజేపీ విజయ్ మీద ఇంత కాన్సన్ట్రేట్ చేసింది అంటే, విజయ్ కేవలం ఒక దక్షిణ భారతదేశానికి, ఒక మాటలో చెప్పాలంటే తమిళనాడుకు మాత్రమే పరిమితం కాలేదు. విజయ్ నటించినటువంటి సినిమాలు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అనేక లాంగ్వేజెస్లో అక్కడ డబ్బింగ్ అయ్యాయి, అనువాదం అయ్యాయి, హిట్ అయ్యాయి, సూపర్ హిట్ అయ్యాయి. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విజయ్ తెలుసు, విజయ్ ఒక హీరోగా తెలుసు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా విజయ్కి ఆ పరపతి వచ్చింది. అదేవిధంగా కోలుకోలేకుండా కుదేలైపోయేటువంటి పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి విజయ్ రూపంలో ఒక ఆక్సిజన్ ఇచ్చినటువంటి పరిస్థితి. తమిళనాడులో విజయ్ కాంగ్రెస్ని కలుపుకొని కాంగ్రెస్తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి బీజేపీ మొదటి నుంచి చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈ దేశం నుంచి తరిమివేయడమే తమ ఏకైక లక్ష్యం. అప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుందని పదే పదే చెప్తున్న వారికి ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సీఎంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తులే ఉన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉంది. తాజాగా డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందు యడ్యూరప్ప ఉన్నారు. అలాగే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. అలాగే కేరళలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వమే, అక్కడ సంకీర్ణ ప్రభుత్వమే, అక్కడ కూడా కేరళలోనే ఉంది. అలాగే తమిళనాడులో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంకీర్ణ ప్రభుత్వం, టీవీకే పార్టీతో ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది. కాబట్టి ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఆంధ్రప్రదేశ్ మినహాయిస్తే మిగిలినటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా అధికారంలో ఉంది, అధికారాన్ని పంచుకుంటుంది. కాబట్టి ఇది బీజేపీకి రాబోయే రోజుల్లో పెను ప్రమాదంగా మారుతుంది అనేటువంటి ఆలోచనతోనే అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆక్సిజన్గా మారినటువంటి విజయ్ను దెబ్బ కొట్టడానికి ప్రతి వ్యూహాన్ని బీజేపీ కమాండ్, హైకమాండ్ సిద్ధం చేసింది. అందుకే అన్నామలైని ఇప్పుడు బరిలోకి దింపింది. అందుకే ఇప్పుడు అన్నామలైని ఫ్యూచర్లో విజయ్ను అడ్డుకునే విధంగా, మలిచేందుకు విధంగా ఇప్పుడు అస్త్రాన్ని ప్రయోగించింది. చూద్దాం మరి ఈ అస్త్రం, అన్నామలై అస్త్రం విజయ్ని, టీవీకే పార్టీ అధినేత తమిళనాడు సీఎం విజయ్ని ఏ విధంగా అడ్డుకుంటుందో. లారెన్స్ వర్సెస్ అన్నామలై ఈ ఇద్దరు పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుందో కూడా చూడాలి. అదేవిధంగా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి సెకండ్ లీడర్గా స్టాలిన్ కుమారుడిగా మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ కూడా ఇప్పుడు ఈ నిర్ణయాన్ని ఏ విధంగా ఆయన ఆలోచన చేసి డిఎంకే పార్టీ నుంచి విజయ్కి పోటీగా, అలాగే అన్నామలైకి పోటీగా అక్కడ మూడవ పార్టీ ప్రత్యామ్నాయంగా ఉండడానికి డిఎంకే ఏ స్థాయిలో ఉంటుందో కూడా చూడాలి. అన్నామలై సెకండ్ పొజిషన్ వస్తాడా, థర్డ్ పొజిషన్ వస్తాడా, లేదంటే గెలుస్తాడా అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం. కానీ భవిష్యత్తులో మాత్రం విజయ్ను అడ్డుకోవడానికి, విజయ్ను ఎదుర్కోవడానికి అన్నామలై సిద్ధంగా ఉండబోతున్నాడు అనేది చాలా క్లారిటీగా మనం చెప్పవచ్చు.